నక్సలిజం అంతం మా పంతమని ఎప్పుడో చెప్పాడు అమిత్ షా. మొన్న కూడా స్పష్టంగా చెప్పారు. విజయవాడకు వచ్చినటువంటి సందర్భంలో కూడా చెప్పారు. శాంతి భద్రతలు కాపాడబడాలంటే గిరిజన ప్రాంతాల డెవలప్మెంట్ని ఆపేస్తుంది మావోయిస్టులు. వాళ్ళ ఉనికి కోసం అని చెప్పేసి గిరిజన ప్రాంతాల్లో డెవలప్మెంట్ జరగనియట్లేదు. నక్సలిజాన్ని అంతం చేసి తీరుతాం, దేశంలో పరోక్ష ప్రభుత్వాలను నడపడాన్ని అంగీకరించబోమని తేల్చి చెప్పారు. తాజాగా వరుసబెట్టి జరుగుతున్న ఎన్కౌంటర్లు మొన్నటిది తర్వాత ఇప్పటిది చూస్తే ఛత్తీస్గఢ్లో ఏకంగా 24 మంది మావోయిస్టులు చనిపోయారు. 15 మృతదేహాలు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో 2 మహిళలు. కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి కూడా చనిపోయినటువంటి వాళ్ళల్లో కీలకం. ఛత్తీస్గఢ్ ఒరిస్సా సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ వరుసబెట్టి ఇప్పటికి ఈ ఒక్క ఏడాదిలో 300 మంది నక్సలైట్లని హతం చేశారు. ఇదివరకు ఉన్నటువంటి ప్రాంతాల నుంచి ఒకవైపున అటుపక్కన మధ్యప్రదేశ్ ఆ ఏరియాల్లో చంపేస్తున్నారని చెప్పి ఇటుపక్కకు వస్తే ఇక్కడ వేటాడుతున్నటువంటి పరిస్థితి. దండకారణ్యం అన్నట్టు ఒకప్పుడు నల్లమల అట్లాగే ఉండేది మావోయిస్టులు కంచుకోటగా, దాన్ని ఎప్పుడో క్లియర్ చేశారు. ఇప్పుడు ఇంకా మిగిలినది ఏఓబి, ఆంధ్ర ఒరిస్సా బోర్డర్స్. అదే సందర్భంలో అక్కడ ప్రాబ్లం అవుతుంది అనుకున్నప్పుడు ఛత్తీస్గఢ్ ఒరిస్సా సరిహద్దుల్లోకి వెళ్తున్నటువంటి వేళ అక్కడ ఇప్పుడు వరుస ఎదురు దెబ్బలు తీస్తున్నారు పోలీసులు.